దేవర్షి నారదుల వారు ఇదంతా చూస్తూనే ఉన్నారు. ఎవ్వరికీ కనపడకుండా వినబడకుండా స్వామితో ఇలా అన్నారు. జగదీశ యోగీశ సర్వభూతాధార సకల సంపూర్ణ ఈశ్వర మహాత్మా కాష్టగత జ్యోతి కైవడి నిఖిల భూతములందు ఒకడవై తనరుదీవు సద్గూఢుడవు గుహాశయుడవు సాక్షివి నీయంతవాడవై నీవు మాయగూడి కల్పింతువు గుణముల వానిచే పుట్టించి రక్షించి పొలియజేయుదీ ప్రపంచమెల్లా ఇట్టి నీవిప్పుడు రాజమూర్తులైన రాక్షసులను సంహరించి భూమి చక్రంబు రక్షింప అవతరించినాడవయ్యా కృష్ణ. సర్వలోకాలకు ప్రభుడవైన ఓ యోగీశ, నీవే సర్వభూతాలకు ఆధారమైన వాడవు, సకల పూర్ణుడవు, మహాత్ముడవు. కట్టెలో గుట్టుగా ఉన్న నిప్పుల సర్వభూతాలలో నీవు ఒక్కడవై వెలుగొందుతూ ఉంటావు. జీవుల హృదయ గుహలలో గూఢంగా ఉంటావు, సాక్షి మాత్రంగా ఉంటావు. నీ మాయతో సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు కల్పించి సర్వజీవులను పుట్టించి పెంచి త్రుంచి మళ్ళీ నీలో కలుపుకుంటావు. ముదిరిన రజోగుణంతో క్రొవ్వెక్కి ఉన్న రక్కసులను సంహరించి భూచక్రాన్ని కాపాడుతూ ఉంటావు. ఇప్పుడు అదే పని మీద కృష్ణుడుగా అవతరించావు. ముందు ముందు నీవు చేయవలసిన మహాకార్యాలు చాలా ఉన్నాయి. నీ వలన చాణూరుడు, ముష్టికుడు, గజుడు, కంసుడు, పౌండ్రకుడు మొదలైన మహాదుష్టులు చస్తారు. శిశుపాల దంతవక్త్రులు కూడా అలా నీ చేత చావవలసిన వారే. పారిజాతాన్ని దారునికి తెస్తావు. నృగుడనే మహాత్ముడు నీ వలన శాపవిముక్తుడవుతాడు. శమంతకమణి నీదవుతుంది. చనిపోయిన బ్రాహ్మణపుత్రుణ్ణి బ్రతికించి తెచ్చి గురుదక్షిణగా సమర్పించుకుంటావు. అర్జునునొక సారథివై కురుక్షేత్ర మహాసంగ్రామంలో కొన్ని కోట్ల మందిని సంహరింపజేసి భూమాత గుండెకోతకు చికిత్స చేస్తావు.